పచ్చిమిరకాయలు, కొత్తిమీర, పుదీనా. బిర్యానీ అయితే 70% ఉడికిపోయింది. ఏం పెట్టుకోవాలి? తంబా ఏంద్రా శ్రీరామ్ ఏం పెట్టుకోవాలా? తెలివైనరా అందరూ చేస్తే అజ్జీ చేస్తే రెసిపీ స్పెషల్ రెసిపీ పెడతారా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి పిండి అయితే రెడీ అయిపోయింది. వడలైనా వేసుకోవచ్చు, దోశ అయినా పోసుకోవచ్చు. చేసింది ఏంటంటే చట్నీ. ఇంకైతే సూర్యుడు అయితే మనకు కనబడలేదు కానీ వెలుతురు అయితే వచ్చేసింది. ఇంకా చూద్దాం, ఇంక మన డ్రోన్ లేపుదాం. లొకేషన్ మాత్రం అదిరిపోద్ది నిజంగా. ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ చదువు నేచర్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చాము. వీడియో చాలా కొత్తగా ఉంటుంది. ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ రోజు వీడియో ఏంటంటే చాలా రోజుల నుంచి మీరు చాలా మంది కామెంట్ చేస్తున్నారు, క్యాంపింగ్ వీడియోలు పెట్టండి అని. అందుకనే ఈ రోజు ఎట్టయినా క్యాంపింగ్ వీడియో చేయాలనుకున్నా. కాకపోతే విజయ్కి వరంత పని ఉండే లోపల వరంత లేట్ అయింది. ఇది చూడండి, వెనకాల అక్కడ దూరంగా కొండ కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది అజయ్? అదిగో ఆ కొండ మీద రాత్రి అంతా ఆ కొండ మీద పైకి వెళ్ళి ఆడే క్యాంపింగ్ చేసి అక్కడే మనం ఆడ నాన్ వెజ్ వండకూడదు, ఎందుకంటే దేవుడి కొండ అది. ఒకరంతా మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాలే, మీకు డ్రోన్ షాట్లు కూడా వేస్తా చూడండి. ఆ కొండ నుంచి ఉంటే అది వ్యూ అదిరిపోద్ది. అది ఇప్పుడైతే నాకు తెలిసి కనబడదు, ఎందుకంటే పొద్దుపోయింది కాబట్టి ఉదయాన్ని చూపించాల్సిందే. ఇప్పుడైతే మనం కొండ మీదకి వెళ్ళి అక్కడే పొయ్యి సెట్ చేసుకొని మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినాలా. అదేగాక శ్రీరామ్ వాళ్ళు ఉన్నారు కదా, వీడియోలు చేస్తుంటాడు ఒక అబ్బాయి, ఆ అబ్బాయి కూడా వస్తున్నాడు, ఎందుకంటే వాళ్ళ ఊరు దగ్గరే కాబట్టి. ఇప్పుడైతే ముందు అక్కడికి వెళ్ళిపోయి మనం తర్వాత వీడియో అయితే చూపిస్తాం. వచ్చినాయి ఇదిగోండి, ఇదే కొండ, దాని పక్కనే ఇతో టేర్ ఉంటుంది. పైనుంచి చూస్తే లొకేషన్ మాత్రం అదిరిపోద్ది. మేము ఉదయాన్న డ్రోన్ షాట్లు వేయాల్సిందే, ఇప్పుడు కనపడవు ఏమి. ఇప్పుడైతే కొండ మీదకి వెళ్ళిపోదాం. అదిగోండి, ఆ కొండపైకి పోవాలి మనం. ఇప్పుడు మన వాళ్ళు అయితే అందరూ వచ్చేస్తున్నారు. వెళ్ళిగోండి, అడిగో శ్రీరామ్, అడుగో అక్కడ ఉన్నాడు శ్రీరామ్ వచ్చాడు. అజీ హాయ్ చెప్పు. హాయ్, పేరు చెప్పు నీది? అశోక్ వచ్చాడు. ఇప్పుడైతే మనం అంతా పైకి పోయి దబర్లు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు పైకి పోయి మనం పొయ్యిలో సెట్ చేసుకొని రాత్రికి ఆడ వండిస్తారా మామూలుగా? సరే పదం బండి అయితే పైకి పదం. కొండ ఎక్కుతా ఉన్నాము. మామూలు అయితే ఇది బైక్ రూటు, మనకు నడిచిపోయే మెట్లు కూడా ఉంటాయి అవతల, అవి మీకు ఉదయాన్ని చూపిస్తాను. ఈ రూట్ అంతా మీకు ఉదయాన్ని బాగా నీట్గా కనిపిస్తుంది, ఇప్పుడు అంత నీట్గా కనపడదు. ఫ్రెండ్స్, మీకు ఒక్కసారి కింద వ్యూ చూపిస్తాను. చూడండి, నిజంగా అసలు ఇది నేను నైట్ రావటం ఫస్ట్ టైము, అదిరిపోయింది అసలు. చూడండి ఎంత బాగుందో చూడండి. ఇదిగోండి, ఇదే గోడలి శివాలయం అనమాట. దీన్ని వచ్చేసి మన సైడ్ అందరూ గోడలు తిప్ప అని పిలుస్తారు. కొండలు చాలా తక్కువ ఉంటాయి మన సైడు, దాంట్లో ఇది ఒకటి అనమాట. దీనిపైనుంచి లొకేషన్ మాత్రం అదిరిపోద్ది. మీకు ఉదయాన్ని కూడా చూపిస్తా, మీరు ఖచ్చితంగా ఆ లొకేషన్లో ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడైతే మనకు ఇక్కడికి రావడం ఒక 2 సార్లు వచ్చాము, అది కూడా ఎక్కువసేపు ఏమన్నా. ఇప్పుడు వెళ్ళి మనం రాయిలు చూసుకోవాలా, కట్లు చూసుకోవాలా, అంత లేట్ అయింది ఈరోజు. అన్నీ చూసుకొని ఇప్పుడైతే మనం ముందు ఫుడ్ తయారు చేసుకోవాలా, అంతే కదా అజయ్? అంతే. తర్వాత టెంట్ వేసుకుందాం. చలిగాలి తాగుతుంది, కొండ పైన కదా బాగా. వీడు బాబు పని చేశాడు కదా ఎక్కువ, ఈరోజు ఆకలి కూడా ఎక్కువే ఉంటుంది. ఇంకైతే మనం పొయ్యి పెట్టుకొని సెట్ చేసుకుందాం. ఇగో రాళ్ళు అయితే శ్రీరామ్ ఏదో సిగ్గుపడుతున్నాడు పిల్లడు, వీడియోలో మాత్రం బాగా మాట్లాడుతుంటాడు. రాళ్ళు పట్టారు మన వాళ్ళు. నేనే కష్టపడి మోసుకొచ్చాడు. చిన్న కామెడీ కాదు, మామూలుగానే కామెడీ. నేను తెచ్చాలేరా, వీళ్ళు ఎవరు తేలేదు. నేను ఇగో ఈ అబ్బాయి, మేమిద్దరం పోయాం. ఫస్ట్ ఎత్తుకాము, తర్వాత ఈ అబ్బాయి వచ్చి రాళ్ళు ఏడ తెచ్చాడు, నేను ఇటుకలే తెచ్చా. ఇగో ఈడు వచ్చేసి ఏడు నుంచి ఎత్తుకునేసాడు, ఈడు వచ్చేసి ఇక్కడ యాక్షన్ చేసేసాడు. పొయ్యి ఏ విధంగా సెట్, అది మ్యాటర్. తెచ్చామని కాదు, పొయ్యి సెట్ చేసింది మ్యాటర్ ఇంపార్టెంట్. గిన్నెస్ బుక్ ఇస్తా. కట్లు కష్టపడి సంపాదించిన కట్లు. కింద పడినట్టు మదన్న, అది కింద పడినట్టు ఎత్తుకొస్తా ఉండమ్మా. ఇటు దగ్గరగా ఉంది, వెళ్దామా? వెళ్దామండి. కట్లు వచ్చాయి, నెక్స్ట్ వండటమేనా? అంతే. ఆడ దారిలో నేనే వాడు చూపించిన తెచ్చినాడు, తెచ్చింది నేనే కదా. అవును అది కష్టపడ్డావు, అది నేను కాదని లేదు. అది ఫ్రెండ్స్, అదిగోండి అక్కడ దూరం కనిపిస్తుంది కదా, అదైతే చందమామ. కింద చూడండి అవన్నీ ఇల్లు, అందుకని ఇక్కడ పెట్టుకున్నాం, మార్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వంట చేయబోతున్నాం కొండపైన. కింద అదిగోండి అది ఎంత ఇల్లులు, విద్యానగర్ అనమాట అది. అదిగోండి వ్యూ పాయింట్ చూసుకుంటుంటే
చూస్తా ఇక్కడ పొయ్యి మంటేస్తూ వంట వండుకుంటే ఆ ఫీలింగే వేరుంటది. కానీ ఒక్కరంత కానీ అట్ట దాటినా మనకు ఇంకా ఫీలింగ్ వేరుంటది. జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ టైం మేము ఇదే విధంగా ఫస్ట్ టైం వంట చేస్తున్నాం. మా బావ పొయ్యి మంట వేస్తున్నారు. శ్రావణ్ ఇప్పుడే వచ్చాడు. మష్రూమ్ బిర్యానీ చేసుకోవడానికి పొయ్యి మీద దబరైతే పెట్టుకుందాం. ఈరోజు నాన్ వెజ్ చేసుకోకూడదు, మనం ఉండేది గుళ్ళో కాబట్టి. అందుకే పాపం మా అజీ గారు ఫీల్ అవుతున్నాడు. సరే ఏం కావాలరా నీకంటే మష్రూమ్ బిర్యానీ ఎంచుకున్నాడు ఆయన. ఏమజ్జీ అంతేనా? ఎంత డల్ గా చెప్తున్నాడు. నేను పులుసు అన్నం చేసుకుందాం అనుకున్నా. అవునరా రే, అది బెస్ట్ రా అసలు. అది వాడు ఏడ్ చేసి ఉంటాడు. నీకు ఏది నాయనా ఇష్టం లేదు, నీకు మీ తమ్ముడికి ఆ దేశం మీద ఏ తిండి మీకు ఇష్టం లేదు ఒకటి చెప్పండి రా. అట్ట చెప్పండి, నాకు అదంటే భలే ఇష్టం అంటారు. అది ఏది చెప్పినా ఫ్రెండ్స్ అది నాకు ఇష్టము అంటారు. ఇదిగోండి గుడ్లు ఉన్నాయి కదా, ఇవే మన మష్రూమ్స్. ఏమి మామూలుగా పెంచుతారు కదా, ఇవే మనం న్యాచురల్గా తెచ్చినట్టు ఏం కాదు. ఏమజీ బాగుంటుంది అజీ, ఇటుతా బాగుంటుంది. పెళ్ళిళ్ళలో చాలా సార్లు అయ్యే కదా. బాగుండు ఒకరంతా ఫ్రెష్ కూడా మనం డేట్ కూడా చూసాం కదా. నూనె అయితే వేడెక్కిపోయింది, బిర్యానీ దినుసులు వేసేసుకుందాం. గంటి మన వాళ్ళు ఇది తెచ్చారు ఈరోజు. విజయ్ గారు చుక్కలే ఆ గంటితో. ఏ శ్రీరామ్ చిన్న గంటి తెచ్చావు. ఇప్పుడేం బాగానే ఉంది. మళ్ళా సెగకి వచ్చే కొన్ని మళ్ళీ. అవును, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, పుదీనా, ఎర్రగడ్డలు వేసేసుకున్నాం. శ్రీరామ్ వల్ల ఎనర్జీ కొనడమా అనుకోవచ్చు. ఎందుకు శ్రీరామ్ చిన్నపిల్లాడు కదా, తీసుకొచ్చి మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఈ నైట్ అని. శ్రీరామ్ ఏం చదువుతున్నాడు? మామూలుగా అయితే అండాలా ఐటీఐ చేసి మళ్ళీ ఇంటర్ చేస్తున్నాడు. ఆ పిల్లోడు వచ్చేసి దగ్గరే అన్నమాట. శ్రీరామ్ కి నాకు 1 year తేడా. నాకు అంతే, నాకు 1 year పెద్దోడు. ఇక్కడ బౌలూరు దగ్గర కాబట్టి ఇంక శ్రీరామ్ వాళ్ళు వస్తానన్నారు. అందుకని సరే శ్రీరామ్ రండి మనం కలిసి చేద్దాం అని చెప్పి కలిసి చేయాలని ఇప్పటి నుంచే ఉండింది. మనం చేపలు పట్టాం కదా. ఓకే ఓకే, క్యాంపింగ్ వీడియో అలాగా మీతో కూడా ఇప్పుడు అది కూడా కుదిరిపోయింది. టమాటా ముక్కలు, సాల్ట్, కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలు కలబెట్టుకోవాలి. ప్లాస్టిక్ దబరను కానీ గంటిస్తారేమో చూడు. అట్లాగే ఉండదు అజీ. చూస్తుంటే ఫస్ట్ టైం నా మష్రూమ్ బిర్యానీ చేయడం మనం అసలు. అవును, మసాలా అయితే ఏగిపోయింది, నీళ్ళు పోయేసుకుందాం. ఇది కూడా చిన్నగా పోస్తానా? మా అన్నకి ఎక్కువ. అరే నువ్వు నేర్పించు శ్రీరామ్ వాడిగా. నేర్పాల్సి వస్తుంది. అదే నేర్పించోడికి నీట్ గా. అందుకని వచ్చింది, నేర్చుకోరా. అందుకని నేనే వచ్చా. ఈ రోజు నా చేతిలో ఉండేది. సారీ శ్రీరామ్, రేపటి నుంచి ఈ రోజు కుదిలి నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసేసుకుందాం. ఇప్పుడు ఉప్పులు కారాలు అన్ని చూసుకున్నాయా, మేళాలు అన్నీ చూసుకుంటే మళ్ళా ఉప్పులు కారాలు ఇప్పుడు కానీ చూసేసుకుంటే శ్రీరామ్కి జాగ్రత్త చూస్తాడు కరెక్ట్గా. జాగ్రత్త కాలుతుంది. రావణా నీకు వాడి మీద కోపం ఉండింది కదరా. రే నాకు అర్థమైంది, వీడికి నీ మీద కోపం ఉండిందిరా. పుల్లకి ఎందుకు ఉంటుందిరా? రే నాకు కడుపు నొప్పి చేస్తుంది. పుల్లకి ఎందుకు ఉంటుందిరా? మళ్ళీ నిమ్మకాయ పండుతా చెప్పామంటే కొద్దిసేపు మూత పెట్టయితే ఉడికించుకుందాం. మా మాస్టర్ సన్న మంట మీద ఉడికేయాలని మర్చిపోయినాడు. ఎందుకంటే వాడు నిద్రమత్తులో ఉన్నాడు కొద్దిగా. నిద్రమత్తే ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం. ఈరోజు అంతా ఫుల్గా వర్క్ చేసేసి వచ్చాడంట. అవును, బయలుదేరి పని. ఎవరు ఇగో పాపము అజ్జి కూడా చేసినాడు. వాడిని గుర్తించట్లేదంట, బాధపడుతున్నాడు. ఎందుకంటే వీడు పైన ప్రాజెక్టర్ రూమ్ వేసుకుంటున్నాడు. అది మీకు వ్లాగ్స్ ఛానల్లో చూపిస్తారు వాళ్ళు. తీసినారా ఇల్లు కట్టేదే పైన?
ఫైనల్లో వ్లాగ్స్ ఛానల్లో మన గిఫ్ట్స్ ఆఫ్ దినేశ్వర్ వ్లాగ్స్ ఛానల్ అయితే చూపిస్తారు అవన్నీ. ఇలా ఈయన అజీ యాషాలన్నీ దాంట్లో ఉంటాయి. కొద్దిగా నిమ్మకాయ అయితే పిండుకుందాం. కనబడుతుంది ఫ్రెండ్స్, బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కనిపించింది. బిర్యానీ అయితే 70% ఉడికిపోయింది. ఏం పెట్టుకోవాలి? తంబా ఉండు. ఏంద్రా శ్రీరామ్ ఏం పెట్టుకోవాలా? తెలివైనోడ్రోడా ఆట పట్టించానమ్మా. నేను కనిపిస్తుంది ఇంకా 20 నిమిషాలు అయింది. ఇంకైతే తీసి చూసుకుంటున్నాం. నాకు తెలిసి మెతుకులు లేసుంటాయి. లైట్గా లేసున్నాయి. బిర్యానీ అయితే పర్ఫెక్ట్ గా అయితే ఉడికింది. అవును అజయ్, మీ తమ్ముడు బిర్యానీ స్పెషలిస్ట్ అయిపోయాడయా. ఎముక 7 మెతుకులు లేసున్నాయి కరెక్ట్గా. కనబడి ఇప్పుడు కనబడుతున్నాయి. ఏందయ్యా మల్లెపూలు మళ్ళీ అంటే బిర్యానీ పూలు లాగా వచ్చింది అంటున్నాడు శ్రీరామ్. వచ్చిందా రాలే శ్రీరామ్? నేను కూడా ఇప్పుడే అంటున్నా, ఎక్కడ వచ్చింది పూలు? ఎర్రబోసినట్టు బిర్యానీ ఇంకేమనుకున్నావా? వాడు మళ్ళీ చెట్టాడు అన్న ఉండదు అనుకున్నాడు. మనిషివే కాదు. జాగ్రత్తగా ఎత్తుకోసం ఏంది ఫస్ట్ చూపించేది ఏందా? నెయ్యి కరగబెట్టాడు మన శ్రావణం. వా పోసగా వెన్నగా. నెయ్యి కూడా పడిపోయింది. ఇంకా కాసేపు మూత పెట్టాలా కలిపెట్టాలా? కలిపెట్టేస్తారు. సరిపోద్ది లోపల వేడి ఉంటుందా? ఫ్లేవర్ దిగిపోతుంది. క్యాంపింగ్ కా ఫోజియో ఎత్తుకుందామా? ప్లేట్లు శ్రీరామ్, ప్లేట్లు. అజయ్ ఏది నువ్వు నీ రెసిపీ అది? మీరందరూ చేస్తే అజయ్ చేసే రెసిపీ స్పెషల్ రెసిపీ పెడతారా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి పిండి అయితే రెడీ అయిపోయింది. వడలైనా వేసుకోవచ్చు, దోశ అయినా పోసుకోవచ్చు. చేసింది ఏంటంటే పెరుగు చట్నీ బాగుంటది. కలకల్లా తెల్లంగా ఉంటాయా? దించరా శ్రీరామ్. పుల్లగా లేదా? ఇందాక ఉండింది. ఎట్టుండింది ఇందాక? ఇప్పుడు చేమలు కనపడ్డాయా? చేమలు తింటే కంటికి మంచిదంట. ఏం కాదు నీకు. చేమలంటే నిజం చేమలు అనుకుంటారేమో. ఇందాక ఎర్రగడ్డలో ఒకరంత బాగా ఎగిపోయినాయి కదా, అది చూసి ఆ పిల్లోడు చేమలు అన్నాడు అంతే. శ్రీరామ్ రెడీయా? మష్రూమ్ బిర్యానీ ట్రై చేయి. మష్రూమ్లు పట్టం లేదా? పడతాయి కానీ పడతాయి. చేమ లేకున్నాయా 24 గంటల పగలు వస్తున్నాయిరా విజయ్. మీ అన్న ఇది మాత్రం పెరుగు చట్నీ కలుపుతాడు. కోచింగ్కి వెళ్ళి చేసినట్టున్నాడా? మామూలు చెన్నైలో వాడు చేసేది అదే. ఆనియన్స్ వేద్దాం. చూడరా ఎంత టెంప్టింగ్ ఉందా అసలు. దగ్గర నుంచి చూడరా అది, అంత దూరం నుంచి కాదు అసలు. చూడు ఎట్టుందో చూడు. చూడు అసలు కలుపుతా ఉంటే. చూడరా నాయన, ఇది కదంటరా బిర్యానీ అంటే. తింటే ఎట్టుంటో చూద్దాం. బాగుందిరా. ఏముంది బిర్యానీ? కేక్ అంతే. ఎన్ని మార్కులు ఇచ్చు ఈ బిర్యానీ చేసినందుకు? మనకు తెలియదురా. బాగుంది. బాగుందా? నువ్వైతే చెప్పు ఎన్ని మార్కులు వేస్తావు? 10కి ఎన్ని వేస్తావు? అసలు వేసిపోయలేకనే బిర్యానీ ముట్టుకి ఎక్సలెంట్గా వచ్చింది. వద్దు 10కి ఎన్ని మార్కులు వేస్తావు? అది చెప్పరా. 10కి 10. బాగుంది నిజంగా, చాలా బాగుంది. చాలా బాగుంది. పెరుగెత్తుకొని సూపర్ ఉంది. బిర్యానీలో ఆ నెయ్యి ఫ్లేవర్, ఆ పెరుగు కాంబినేషన్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఏమది సూపర్ ఉంది. బాగుందంటావు? మష్రూమ్స్ లేవు నాకు. అరే నాకు కూడా పర్లేదురా. ఏందా చిన్నవి అయిపోయి దొరికిందా? నిజంగా బాగా కుదిరిందిరా మష్రూమ్ బిర్యానీ మాత్రం. చాలా బాగుంది. అవును అవును, చాలా బాగుంది టేస్ట్. మన ఫేవరెట్ ఆనియన్
విత్ లెమన్. విత్ లెమన్ అంట. సూపర్. తినడం అయిపోయింది ప్రశాంతంగా అందరికి. ఇంక ప్రశాంతంగా పడుకోవాలి కాబట్టి మన వాళ్ళు టెంట్లు ఓపెన్ చేస్తున్నారు. శ్రీరామ్ పైకి ఎత్తదాన్నే. ఏ బాహుబలి ప్రశాంతంగా పడుకోవాలి అంతే. ఈ రోజు ప్రశాంతంగా నిద్ర వస్తుంది. ఎందువల్లంటే గాలి చల్లగా ఉంది. ఎందుకంటే మనం కొండ మీద వేసుకున్నాం. రా మన ఇంద్రభవనం రెడీ అయిపోయిందా? రెడీ అయిపోతుంది. ఓకే అజయ్ దాన్ని ఓపెన్ చేసి శ్రీరామ్ ఇంతవరకు బాగాలేదు కాబట్టి ఒకసారి దాంట్లో పంపించండి రా. శ్రీరామ్ 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 ఇటు చూడు ఏంటందా సంతోషం చూడు. ఏ పోతున్నాడా గృహప్రవేశం ఆరంభం ఇప్పేసిరా ఇంకా శ్రీరామ్ ఎట్టుంది లోపల కొత్తగా ప్రశాంతంగా నిద్రపోవచ్చా? ఎంజాయ్ పండగ అంటగా. ఈరోజు ఏ ఇబ్బంది లేదు. కాకపోతే ఒకరంత కొండ కదా, రాళ్ళు ఉన్నాయి కింద గుచ్చుకుంటున్నాయి. బిర్యానీ కూడా చాలా బాగా వచ్చింది. అందరం కష్టపడి చేసుకొని ప్రశాంతంగా అయితే తిన్నాం. గాలి చల్లగా వస్తుంది. ఈ రోజు కొండపైన ఎక్సలెంట్ గా నిద్ర పడుతుంది నాకు తెలిసి. శ్రీరామ్ నిజంగా ఒకసారి అడవిలోకి పోయి క్యాంపింగ్ చేసాం ఫ్రెండ్స్. ఇంకొకసారి ఇలాంటిది వద్దురా మనకు అనిపించేసింది. కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాం క్యాంపింగ్ కూడా. చాలా ఇబ్బంది పడ్డాం అడవిలో అయితే. ఏడైతే చాలా బాగుంది చల్లగా. అయ్యేమో తిని ఈ తోటి క్యాంపింగ్ వేసుకునేటప్పటికి 11-19 అయింది. ఇప్పుడైతే పనుకుంటున్నాం. మళ్ళీ ఉదయాన్నే లేస్తాం. శ్రీరామ్ నిద్ర వస్తుందా? వస్తుంది నీకు? 6 గంటల నుంచి వస్తుంది నా మాదిరిగా. 6 గంటల నుంచే. సరే ఇప్పుడైతే పనుకుంటాం. ఉదయాన్నే మీకు ఇక్కడ లొకేషన్లు ఎలా ఉంటాయి చూపిస్తాం. సరే అయితే పనుకోండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం చూడండి 5:30. ఇంకా బయట పోదాం. మన వాళ్ళని కూడా చూపిస్తా ఇప్పుడు. ఇదిగోంది అజయ్ గాడు అయితే ఇదిగో ఇక్కడ పనుకునేస్తున్నాడు ఎదురుగ్గా. ఇంకా నేను అజయ్ వచ్చేసి ఒక టెంట్లో పనుకున్నాం. విజయ్ ఇంకా అశోక్ అలాగే శ్రీరామ్ వచ్చి పక్క టెంట్లో పనుకున్నారు. మీకు చూపిస్తా ఇప్పుడు. ఇగో ఎవడు యాక్షన్ చేస్తున్నాడు వీడియో పెట్టానని వాడు మేలుగానే ఉన్నాడు. ఇగో ఈడు చూడండి. అడుగు వాడైతే ఇంకా మళ్ళీ అసలు లేడు, ఫుల్గా నిద్రపోతా ఉన్నాడు. టైం అయితే 6:10 అయింది. వెనకాల ఒకసారి వ్యూ చూపిస్తా చూడండి. ఇంకా అసలు కొద్దిగా ఉదయాన్నే అయిందంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇవ్వండి వెనకాల చూడండి. అక్కడ వచ్చేసి స్వర్ణముఖి ఉంది, ఆ సైడ్ నది, దానికి ఛానల్ అనమాట అది. ఇది వచ్చేసి విద్యానగర్. చూడండి ఇప్పుడు బ్యాక్ కెమెరాలో చూపిస్తా, బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వ్యూ చూడండి ఎట్టుంటుందో ఉదయాన్నే. చూడండి ఇప్పుడే సన్ రైజ్ అవుతా ఉంది. ఎర్రగా ఉన్నాయి మబ్బులు. ఇంకైతే సూర్యుడు అయితే మనకు కనబడలేదు కానీ వెలుతురు అయితే వచ్చేసింది. ఇంకా చూద్దాం, ఇంక మన డ్రోన్ లేపుదాం. లొకేషన్ మాత్రం అదిరిపోద్ది నిజంగా.
ఎట్టుందో ఎండ నుంచి చాలా మంది తెలియక ఇక్కడ ఎవరో తెలుసు అజీ ఎట్టుంది అసలు ప్లేసా అద్దిరిపోయింది నిజంగా అసలు ఇక్కడ గాలి కానీ వాతావరణం కానీ చాలా ప్రశాంతంగా ఉంది అవును ఎండాకాలం ఇంకా అదిరిపోతుంది ఫ్రెండ్స్ నిజంగా అదిరిపోయింది ఇగో ఈడొచ్చి డ్రోన్ ఎత్తుకొని నా నెత్తి మీద లేపు నా నెత్తి మీద దించు నా నెత్తి మీద దించు అన్నాడు ఏది ఇంటికి లేవుండవు అంటే దించితే ఆ బ్లేడ్లతో నీకు కటింగ్ కొట్టేస్తుంది అయిపోతుంది చేస్తా చూసారు కదా ఆ డ్రోన్ తో వాడికి పైన దిగితే ఇంటికి ఎగిరిపోతాయి అంటే కటింగ్ అయిపోద్ది అంట అంత తెలివి ఖర్చు లేకుండా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి వారి పాదం కూడా ఉందంట అది కూడా చూపిస్తా మీకు అని చెప్తా ఉన్నారు ఇక్కడ వాళ్ళు అయితే ఇదిగోండి ఇది వెంకటేశ్వర స్వామి పాదం అంట అందుకే ఈ గుడి ఇంత ఫేమస్ అజీ రాత్రి వస్తే ఏం తెలియలేదు కానీ ఇక్కడ అన్నం ఏమైనా భలే ఉందిరా అసలు సాటిస్ఫాక్షన్ కానీ ఆ లొకేషన్ కానీ మన వాళ్ళు అయితే టెంట్లు కూడా మర్చేస్తున్నారు ఇంకా మనకు టైం అయిపోయింది ఇప్పటికే ఎక్కువైంది అవును కదా ఏమో అశోక్ ఎట్లా అనిపించింది ఎంజాయ్ చేసావా దీనికి ఒక స్టోరీ ఉంది అది పెద్దోళ్ళ తెలుసు మనకు అంతగా తెలీదు అందుకని మనం కరెక్ట్గా చెప్పలేము అది అక్కడ వెంకటేశ్వర స్వామి వారు మామూలుగా వీళ్ళు చెప్పింది ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఇక్కడ కాలు పెట్టినందువల్ల ఒకరంతా కుంగిందంట కొండ ఇక్కడ కుంగిందని తర్వాత దీని తర్వాత మెట్లో పెట్టి అక్కడ నుంచి నేరుగా తిరుమల కొండ నువ్వు చెప్పురా చిన్నడా ఏందే విషయం అడుగు పెట్టాడు దాని తర్వాత మెట్టు తర్వాత తిరుమల కొండ అక్కడ ఇంకా అక్కడ పోయి ఇంక ఉండిపోయాడు ఏడ నిలబడదాం అనుకున్నాడు ఏడ పొంగలేదని పెద్దవాళ్ళు చెప్తారు కుంగిపోయిందని అందువల్ల ఎన్ని నుంచి వెళ్ళిపోయినాడు అని పెద్దవాళ్ళు అంటారు అది మనం పెద్దవాళ్ళు చెప్పే మాటలు అవన్నీ మనకు అంత పురాణాలు తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పింది మీకు చెప్పాం అది అంతే కదా క్యాంపింగ్ మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉండింది ఇంత ప్రశాంతంగా నాకైతే ఎక్కడ అనిపించలే అంత బాగా అనిపించింది ఏడైతే కొండ మీద ఈడికి అన్నీ ఎక్కువే అన్నీ తక్కువే ఏది వచ్చినా ఎక్కువ అవుతుంది ఏది వచ్చినా తక్కువ అవుతుంది మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కలిసిపోదాం బాయ్ బాయ్